2024 ఎన్నికల్లో సీఎంగా ఎవరు వస్తే బాగుంటుందమ్మా? జగన్ వస్తే బాగుంటుంది. దేనికమ్మా జగన్ వస్తే బాగుంటుంది అన్నారు? పింఛన్లు వస్తాయి. పింఛన్లు వస్తున్నాయి అంటారు, అంటే పథకాలు కానీ అభివృద్ధి కానీ అన్ని బాగా చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అంటారు. అంతేనాకమ్మా? టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, దాన్ని మరి జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? ఏం భయపడరు. భయపడరా? ఎందుకు భయపడరు? ఎవరు ఇష్టం వాళ్ళది. ఇష్టం వాళ్ళదంటారా? పింఛన్ మీకు ఎంత వస్తుంది మరి? 3000 వస్తుంది. 3000. పోయిన ప్రభుత్వాలు ఎంత ఇచ్చారు? 2000 ఇస్తుంది. 2000 ఇచ్చారు. అప్పుడు ఎలా తెచ్చుకున్నారు పింఛన్ మరి తీసుకెళ్ళి? దాని కాటికి పోయి సచివాలయం కాటికి పోయి తెచ్చుకుంటాం. ఇక్కడికి వెళ్ళి ఉంచొని తెచ్చుకునేవాళ్ళు. ఇప్పుడు ఎలా వస్తుందమ్మా మరి? ఇప్పుడు ఇళ్ళ కాడకు వచ్చి ఇళ్ళ కాడికే వచ్చేస్తున్నారు. మరి హ్యాపీనా? హ్యాపీ. మరి జగన్మోహన్ రెడ్డి గారు మీరు సపోర్ట్ చేస్తారా మళ్ళీ వచ్చేటోళ్ళకి? చేస్తారు. మరి పవన్ కళ్యాణ్ గారు సేమ్ సీట్ దించిన దాకా నిద్రపోనని అవి సవాలు విసురుతున్నారు కదా, దానికి ఏమంటారు? ఏమన్నా మాకు ఇంకా ముఖ్యంలే, జగన్ ముఖ్యం. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యం అంటారా? 2024 సీఎం గారు వస్తే బాగుంటుందన్నా? సీఎం జగన్ వస్తే బాగుంటుంది. దేనికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అంటున్నారు? కారణం పనులు బాగా చేస్తున్నాడు. 18 ఏళ్ళకి దుడ్లు వేస్తున్నాడు, ఆటకి దుడ్లే, పింఛన్ ముసలికి ఇట్లా తలుపు కొట్టిస్తున్నాడు, దానికి బాగుంది. అట్లా పరిపాలన బాగుందని జగనే రావాలి. పథకాలు ఇవ్వడం ద్వారా జనాలను సోమరిపోతులు చేస్తున్నారు కొంతమంది అంటున్నారు, దానికి మచ్చుగంటారు, వాడసలేరు మాటలు అంటారు. మామూలు చంద్రబాబు గారు వస్తాడు, ఏం చేస్తాడు? బొట్టి పిల్లలు పసుపు కాలు పంచుతాడు, ఊరుకుంటాడు. ఇంకా అంతా తప్పనిచ్చి ఏరే పని చేయడు. ఇంకా అదొక్కటే ఆయన చేసేది. నమ్మండి వీరికంటే మెరుగైన పథకాలు ఇస్తాను చంద్రబాబు గారు చెప్తాను. మచ్చు చెప్తాడు, ఏం చేయడు ఆయన నీ బుద్ధి పెట్టిన పని ఏదన్నా చెప్పని చేయడు. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తుంది. రెండు పార్టీలు వచ్చినా ఎవరు రాతే ఎవరిదే. మాకైతే జగన్ వస్తే మేలు. అది రెండు పార్టీలు కలిసి వచ్చి అంటే ఒళ్ళు గెలిచి వచ్చి వెళ్ళిపోవచ్చు. మనమే చెప్తాం, మనకి జగన్ రావాలా. షర్మిల గారు కొత్త పార్టీ పెట్టేసి అఫెక్ట్ అన్న పడతా పార్టీ మీద చెప్పలేము, వాళ్ళు ఇష్టం, మనం దానికి ఏం చెప్పలేము. అది లోకేష్ గారు రెడ్ బుక్లో అయితే రాస్తున్నారు కదా జగన్మోహన్ రెడ్డి గారి గురించి. మామూలు తిండి రాస్తారు, ఎవరైనా రాస్తారు. నన్నేం రాస్తారు, నేనేం రాస్తారు, దానికి సంబంధం ఉండదు. అది వాళ్ళ ఎవరు రాతా ఉంటే వాళ్ళు కొట్టుకుంటారు, అంత తప్పనిచ్చి ఏముండదు. పవన్ కళ్యాణ్ గారు సేమ్ సీట్ దించిన దాకా నిద్రపోనని విమర్శలు చేస్తున్నారు, దానికి ఏమంటారు? యాటికి ఒక్కదానా కానీ ఓ సీటు గెలిచారే. పవన్ కళ్యాణ్ ఏడ గెలిచినాడు చెప్పు? పలానా గడ ఓ సీటుని సంతా గెలిచిన నా నాయకులు సంతా ఉండడానికి చూపించమని చాలు. ఈసారి ఎన్ని సీట్లు వస్తాయి అనుకున్నారండి? మనం ఎట్లా చెప్తాం, అది చెప్పలేం. ఎమ్మెల్యే గారు ఇక్కడ ఎమ్మెల్యే జగనే. ఈడ సుధాకర్ బాబు ఇంతవరకు కోడుమూరు, మాకి సిరిదేవమ్మ, మాకి చెరకలపాడు. ఫైనల్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు, మాకు మాత్రం జగనే. 2024 సీఎం గారు వస్తారు. ఎవరు వస్తారండి? జగనే వస్తాడు. దేనికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు? అన్ని పనులు చేసినాడు, పథకాలు ఏ హామీ చెప్పినాడో ఆ హామీ సక్రమంగా చేసినాడు. చంద్రబాబు చెప్పిన హామీలు కొన్ని చేయలే. రుణమాఫీ చెప్పా, 2 విడతలు వేసా, 3వ విడత ఎగర కొట్టా. ఈయన 50 విడత ఏది ఎగర కొట్టలే, అన్ని చేసినాడు. చేసినోనికే విజయం, కానీ చేయనోనికి విజయం ఎట్లా ఉంటుంది? లేదు. నమ్మండి వీటికంటే మెరుగైన పథకాలు ఇస్తానని చంద్రబాబు గారు చెప్పడం కాదు, చేసి చూపించినోడే లెక్క. చెప్పడం 100 చెప్పొచ్చు, చేసి చూపించినోడే లెక్క. వాడు ఆ రోజు అమ్మ ఒడని చెప్పి అమ్మ ఒడేసినాడు, 40 ఏళ్ళది వేసినాడు. ఇంకా మంగళవాళ్ళకి బ్లేడ్ ఖర్చు కూడా డబ్బులు అంటే కూడా డబ్బులు వాళ్ళకి వేస్తున్నాడు. ప్రతి వానికి చెప్పిన హామీ తప్పకుండా వేస్తున్నాడు. వేసినప్పుడు ఎవరైనా ఎవరికి నచ్చిన వాళ్ళు వేసినప్పుడు ఆయనకి గెలిపించుకోకూడదు. సరే, చంద్రబాబు చేసిన పథకాలు చెప్పమను, వాళ్ళు ఏం చేసినారో చూపిస్తారు ప్రజలు. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి, జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? ఇంకో పార్టీ కూడా పుట్టొచ్చు, తప్పని కాదు. 4వ పార్టీ కూడా పుట్టొచ్చు. పుట్టినా చేసిన వానికే ఫలితం, చేయవానికి లేదు. షర్మిల గారు కొత్త పార్టీ పెట్టేస్తున్నారు, ఎఫెక్ట్ అన్న పడతాయి జగన్మోహన్ రెడ్డి? షర్మిలకి ఆమె రాదెట్టుందో, ఆమె ఏమన్నా ఏం ఆశలు పెడుతుందో ప్రజలకి. ఆమె ఆశలు పెట్టిన తర్వాత నిర్ణయించుకుంటారు జనం కూడా. సార్ ఎన్ని సీట్లు వస్తాయి వైసీపీకా? సేమ్ సీట్లు వస్తాయి, ఇంత ముందులకనే వస్తాయి, ఖచ్చితంగా వస్తాయి. లోకేష్ బాబు ఎన్నేం రాస్తారు వాళ్ళు. వాళ్ళ కోరికలు అంతు లేకుండా పోయినప్పుడు ఎన్నేం రాస్తారు. పెన్ను చేతిలో ఉంటే ఎన్నేం రాసుకుంటా పోవచ్చు. పవన్ కళ్యాణ్ గారు సీఎం గారిని స్థాయి అంతా బ్రతికంతా విమర్శలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్కి నా 3 భార్యలు అయిపోయినారు, ఇంకో 4వ భార్య కావాలని కూడా కోరుకుంటాడు ఆయన. ఇంకా అటువి ఎన్నేం చేయకూడదు, ప్రజలు ఎన్నేం చేస్తారు. తప్ప ఒప్పది. ఒక భార్యను సాకలేక కూడా ఆడుతుంటే ప్రజలు ఆయన 4 భార్యలు అంటాడు. సుధాకర్ బాబు బాగానే చేసినాడులే, బాగానే చేసినాడు. కొన్ని వేరే వాళ్ళు చేయను ఆయన చేసుకుంటూ వచ్చినాడు.
ఆయన ఇప్పుడు మరి ఎమ్మెల్యేగా సీట్ని చేంజ్ చేస్తా ఉన్నారు, ఎఫెక్ట్ అయినా పడుతుంది పార్టీకి? ఖచ్చితంగా పడుతుంది కూడా. ఇంకా దాన్ని క్యాండిడేట్ని బట్టి పడుతుంది. 2024 సీఎం గారు వస్తే బాగుంటుంది. ఎవరు వస్తే బాగుంటుంది, చంద్రబాబు గారు, జగన్ గారు? మేమా జగన్ వస్తేనే బాగుంటుంది అనుకుంటాను. దేనికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే బాగుంటుంది అని అనుకుంటున్నారు? బాగుంటుంది అంటే ఇంటింటికి పింఛన్ ఇచ్చినాడు ఆయన. మళ్ళీ ఒకటి వచ్చేసి భరోసా ఇచ్చినాడు. మళ్ళీ ఒకటి వచ్చేసి ఆయన ఇది మంచి పని మన ఆరోగ్యానికి. పథకాలన్నీ మంచిగా ఇస్తున్నారు బాగా, అది మాత్రం మంచి పని. ఒకవేళ వెళ్ళ ఇడిచిపెట్టు, ఈ ఆరోగ్యానికి మంచి పని. ఆరోగ్యశ్రీ కార్డు కింద ఆరోగ్యశ్రీ కూడా మంచిగా చేస్తున్నా మంచిగా పడిన వాళ్ళతో మనం బీదోళ్ళం మనం గడ్డకు పడలేం కదా. ఆయన ఆరోగ్యశ్రీ కార్డు కింద మంచి పని ఇచ్చినాడు ఆయన. నన్ను నమ్మండి, ఇంతకంటే మెరుగైన పథకాలు ఇస్తారు చంద్రబాబు గారు చెప్తున్నారు, నమ్ముతారా మరి? ఆయన ఇంత మరొకటి నమ్మినాము, ఆయన చేయలే. ఆయన చేయలే. ఈయనైతే చెప్పనివి చేసినాడులే, ఊకేందుకు భరోసా చెప్పలే. ఆయన ఇచ్చినాడు. ఆయన ఈ మంచి ఏం చేసినాడంటే ఆయన అప్పుడు చెప్పాలని సుల్ల చెప్పే ముందసారి చంద్రబాబు నాయుడు. ఇప్పుడు చేస్తా అంటున్నాడు. ఆయన ఏం చేస్తాడో ఏం లేదో కొంచెం నమ్మకం తక్కువ ఆయన మీద. అట్లా పథకాలన్నీ ఇవ్వడం ద్వారా సోమరపోతులు అవుతున్నారని కొంతమంది. మరి ఇంకా అదే వారస లేని వాళ్ళు అట్లా తినేతోళ్ళు మేలు బాగున్నాడని కొంతమంది అంటారు. అందనోళ్ళు సోమరు అయినారు, ఈయన పని చేయడు అని కొంతమంది అంటారు. టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా మరి? టీడీపీ జనసేన రెండు పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారా? భయపడాలి. ఆయన భయపడాడు. ఇంకెందుకు? షర్మిలా గారు కొత్త పార్టీ పెట్టి వస్తున్నారు కదా, మరి ఎఫెక్ట్ అయినా పడుతుందా? ఆయన మన గడ్డకు వస్తుంది. ఆయన పార్టీ పెట్టారు కదా, ఎఫెక్ట్ అయినా పడుతుందా? ఆయన దాని నమ్మకం లేదు. ఒకవేళ ఈయనకైతే ఇంటింటికి ఇచ్చినాడు, మరి ఆయన అయితే రావాలనుకున్నాము. దేవుడు ఎట్లా పెడతాడో తెలియదు. ఎన్ని సీట్లు వస్తాయి బాబాయ్ మామూలుగా వైసీపీకి? ఎన్ని సీట్లు వస్తాయి ఈసారి? ఎన్ని సీట్లు అయితే 150 వచ్చిండే కదా. ఈ ఎత్తు కనీసం ఆయన కంటే ఎక్కువ 60 అయినా రావచ్చు. ఆయన పెంచి చంద్రబాబు గారి నుంచి ఎక్స్ట్రా ఒక 60 వస్తాయి అంటారు, అంతేనా? అట్లా